వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఆస్తి పన్నుపై వడ్డీ మాఫీ చెల్లించేందుకు క్యూ కడుతున్న బకాయిదారులు. యువతకు ఓటు హక్కుపై అవగాహన కలిగించండి. జిల్లా కలెక్టర్ సకలీషన్ మోహన్. పుంగనూరుకు వచ్చిన కేంద్ర బలగాలు, పురవీధుల్లో కవాతు. రంజాన్ వేళలు రూపుదిద్దుకున్న వేళ ప్రారంభమైన ఉపవాస దీక్షలు. వార్తలోని వివరాలు. 18 సంవత్సరాలు నిండిన యువత తప్పనిసరిగా ఓటరుగా నమోదయ్యి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ సకలీషన్ మోహన్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్థానిక డిఆర్డీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన యువత తప్పనిసరిగా ఓటరుగా నమోదయ్యి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కలిగించాలన్నారు. ఈసీఐ మరియు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఉత్తర్వుల మేరకు డిఆర్డీఏ ఆధ్వర్యంలో స్వీప్ కార్యక్రమం ద్వారా ఎన్నికల్లో ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలనే అంశంపై డిఆర్డీఏ మెప్మా ఆధ్వర్యంలో గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ యువత ఓటర్లు ఎక్కువగా ఉండే కళాశాలల్లోనూ 18 సంవత్సరాలు నిండిన యువత ఓటరుగా నమోదయ్యేలా ర్యాలీలు, సదస్సులు, ఆటల పాటల కార్యక్రమాల ద్వారా ఓటర్లు ఓటు హక్కు వినియోగంపై ప్రతిరోజు గ్రామ స్థాయిలోనూ వార్డు స్థాయి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కొత్తగా ఓటరుగా రిజిస్టర్ కాదలుచుకున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? వెంటనే మీ ఆండ్రాయిడ్ ఫోన్లోని గూగుల్ ప్లే స్టోర్కు వెళ్ళి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఫామ్ 6ను ఉపయోగించుకొని కొత్త ఓటరుగా నమోదు కండి. మహిళా మేలుకో, ఓటు వినియోగించుకో. ఓటు అమూల్యమైంది. ఓటు హక్కు వినియోగించుకుందాం. మేమందరం ఓటు హక్కును వినియోగించుకుంటున్నామని డిఆర్డీఏ ఏర్పాటు చేసిన బోర్డుపై జిల్లా కలెక్టర్ సంతకం చేశారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం ప్రభావితం కాకుండా ఎన్నికలలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. పుంగనూరు మండలం నెకుంది సమీపాన కొండపై వెలసియులు శ్రీ అగస్తేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి. 10వ రోజు మంగళవారం శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత అగస్తేశ్వర స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు అనంతరం నిత్య హోమం, జయాది హోమం, పూర్ణాహుతి, వసంతోత్సవం, చూర్ణబలి, శూల స్నానం, మహాకుంభాభిషేకం, ధ్వజ అవరోహణ, మూగబలి, శైవాగమం ప్రకారం అర్చకులు నిర్వహించగా భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపించనుండటంతో ప్రజలందరూ తమ అమూల్యమైన ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో నిర్భయంగా వినియోగించుకోవాలని పోలీసులు ధైర్యం చెబుతున్నారు. అందులో భాగంగా మంగళవారం పుంగనూరుకు వచ్చిన కేంద్ర బలగాలతో పట్టణ పురవీధుల్లో మేమున్నామంటూ ఒక వాతు నిర్వహించారు. జిల్లా ఎస్పీ జాషువా, పలమనేరు డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాలతో దీన్ని సిఐ రాఘవరెడ్డి పర్యవేక్షించారు.
ప్రభుత్వంపై నమ్మకం, ఆత్మవిశ్వాసం పెంచేందుకే పట్టణంతో పాటు గ్రామాల్లో కూడా కవాతు నిర్వహించామన్నారు. ఎన్నికల సమయంలో అసాంఘిక శక్తులు, సంఘ విద్రోహులు, రౌడీల ఆటలు కేంద్ర బలగాల ముందు చెల్లవన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి కృషి చేస్తామని ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఈరోజు చిత్తూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ సశస్త్ర సీమా బల్ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ పొంగనూరుకు వచ్చినారు. సుమారుగా 65 మంది, 2 ఆఫీసర్లు అందుకున్నారు. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే అసెంబ్లీ మరియు పార్లమెంట్ 2024 ఎలక్షన్ల సందర్భంగా సో మేము పొంగనూరు టౌన్ అంతా రూట్ మార్చ్ నిర్వహిస్తున్నాము. దీనికి కారణం ఏమంటే ఎలక్షన్లు ఫేర్గా కండక్ట్ చేసేదానికి, ప్రజలకు మేము ఉన్నాము అనే ఒక భరోసా కల్పించడానికి ఆ ఉద్దేశంలో భాగంగా మొత్తం పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరి ముడియప్ప సర్కిల్ మీదుగా అట్లే ఈస్ట్పేట, తర్వాత కుమారవీధి జంక్షన్, తర్వాత కట్టకిందపాలెం, అట్లే మాస్క్, బ్రాహ్మణ వీధి, సెంట్రల్ లాడ్జు, సుబేదారు స్ట్రీటు, అలాగే బయ్యార స్ట్రీటు, దాని తర్వాత మళ్ళీ సెంట్రల్ లాడ్జ్ మీదుగా రాతి మసీదు, నాగపాలెం, ముడియప్ప సర్కిల్, పోలీస్ స్టేషన్, గోకుల్ సర్కిల్, అంబేద్కర్ సర్కిల్ టువర్డ్స్ మదనపల్లి రోడ్డు వరకు ఈరోజు పొంగనూరు పట్టణంలో రోడ్డు మార్చ్ ఉంటుంది. అదేవిధంగా మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత కూడా కొన్ని పల్లెల్లో కూడా విజిట్ చేసి ఇదే విధంగా రోడ్ మార్చ్ కండక్ట్ చేస్తాము. వనమల దిన్న ఇంకా టైం ఉంటే వేరే పల్లెలు కూడా చేస్తామండి. ముఖ్య ఉద్దేశం ఎవరు కూడా ప్రజలు నిర్భయంగా ఎవరికి నచ్చిన వాళ్ళకు వాళ్ళు ఓట్లు వేయచ్చు. దానికి ఎలాంటి సంకోచము, భయము లేకోకుండా ఓట్లు వేయాలని కోరుకుంటున్నాము. అందుకని మేము పోలీస్ తరఫున వారికి అండగా ఉంటాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పొంగనూరు పట్టణం మున్సిపల్ బస్టాండులో గల దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తర్వాత పార్టీ క్యాడర్ అంతా కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఫోక్ అండ్ క్రియేటివిటీ స్టేట్ చైర్మన్ కొండవీటి నాగభూషణం, పీకేఎం ముడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, వైస్ చైర్మన్ లలిత, జిల్లా వక్ఫ్ చైర్మన్ అమ్ము, వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్, బోయకొండ ఆలయ డైరెక్టర్ రాజేష్, కౌన్సిలర్లు, జేఏసీ ప్రధాన కన్వీనర్ వర్ధారెడ్డి, పట్టణ మరియు మండల పార్టీ అధ్యక్షులు గంగారపు జయరాం, చెంగారెడ్డి, జిల్లా యువజన నాయకుడు హేమంత్, జావీద్, కృష్ణారెడ్డి, నవీన్ కుమార్ రాజు, మహబూబ్ బాషా, సురేష్, సలామత్ తదితరులు పాల్గొన్నారు. రామసముద్రంలో మంగళవారం సాయంత్రం అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమం జరిగింది. మండల విద్యాశాఖ అధికారి హేమలత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రామసముద్రం ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చిటిబాబు, ఎస్టీయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడియాల మురళి, ఎస్టీయు మండల అధ్యక్షుడు అయూబ్ ఖాన్లు మాట్లాడుతూ మహిళల గొప్పతనాన్ని తెలియజేశారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు, మరోవైపు కుటుంబ బాధ్యతలు మోస్తూ ముందుకెళ్తున్నట్లు చెప్పారు. రామసముద్రం ఎస్టీయు ప్రధాన కార్యదర్శి రమాదేవి, మండల యూటీఎఫ్ నాయకురాలు హేమలతలో మాట్లాడుతూ మహిళా అభ్యుదయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. మగవారికి దీటుగా మహిళలు కూడా ప్రతి రంగంలోనూ ముందుకు వెళ్ళినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి హేమలతను మండల ఉపాధ్యాయులు సన్మానించారు. అలాగే స్థానిక కేజీబీవీ పాఠశాల ఎస్ఓ మస్తాన్బీ, చెంబకూరు ఉర్దూ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు నూర్జహాన్, నరసాపురం ఉపాధ్యాయుని హేమలత, ఎర్రపల్లి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు నిర్మల, దాసర్లపల్లి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు హేమలతలను మండల ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎస్టీయు నాయకులు సురేష్, శంకర్, నరసింహులు, మహిదర్రావు, శివశంకర్, అనిల్ కుమార్, మహిళా ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గతంలో ఎన్నిసార్లు ఎన్నికల విధులు నిర్వహించినా మళ్లీ ఎప్పుడు కొత్తగా ఉంటుందని జిల్లా కలెక్టర్ సగలి షణ్మోహన్ పేర్కొన్నారు. పుంగనూరు పట్టణం ఎంపీడీఓ కార్యాలయ సమావేశం హాల్ నందు జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మరియు ఆర్ఓ మధుసూదన్ రెడ్డి, డిఎస్పీ మహేశ్వర్ రెడ్డిలతో కలిసి
2024 సార్వత్రిక ఎలక్షన్లలో భాగంగా పొంగనూరు నియోజకవర్గంలో ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ, పోస్టల్ బ్యాలెట్, ఎంసీసీ, ఎన్నికల వ్యయం, ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ, విఎస్టీ, వివిటి, అకౌంట్స్, ఫిర్యాదులు, రిపోర్ట్స్, రవాణా, పోలింగ్ కేంద్రాల మేనేజ్మెంట్ వంటి టీమ్స్లోని అధికారులు, సిబ్బంది ఎన్నికల్లో నిర్వహించాల్సిన బాధ్యతలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో ఎన్నిసార్లు ఎన్నికల విధులు నిర్వహించినా మళ్లీ ఎప్పుడు కొత్తగా ఉంటుందన్నారు. ఎన్నికల విధులకు సంబంధించిన హ్యాండ్ బుక్ ను పూర్తిగా చదువుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహించవచ్చన్నారు. పొంగనూరు నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి నియోజకవర్గ పరిధిలోని వివిధ రకాల మేనేజ్మెంట్ టీమ్స్, అధికారులు, సిబ్బంది సమన్వయం చేసుకుని ఎలాంటి చిన్న పొరపాట్లు జరగకుండా ఎన్నికలు నిర్వహించాలన్నారు. అనంతరం పొంగనూరు పట్టణం శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల నందు పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించి ఈవీఎంలను భద్రపరచడానికి స్ట్రాంగ్ రూమ్స్ మరియు రిసెప్షన్ సెంటర్లను జేసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డిఎస్పీలతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ముస్లింలు రంజాన్ మాసాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ మాసంలో వారు ఎంతో నిష్ఠతో ఉపవాస దీక్షలు చేపడతారు. ఉపవాసం చేపట్టే విరమించే సమయాన్ని వారు విధిగా పాటిస్తారు. ఎందుకంటే సహార్, ఇఫ్తార్ల సమయం కంటే ముందు గాని ఆలస్యంగా గాని ఉపవాసం చేపట్టడం, విరమించడం చేస్తే ఆ రోజు చేపట్టే ఉపవాస దీక్షకు సార్థకత ఉండదు అన్నది వారి భావన. అందువల్ల సహార్, ఇఫ్తార్లను సరైన సమయంలోనే పూర్తి చేస్తారు. ఉపవాస దీక్షలు చేపట్టే వారు సహార్, ఇఫ్తార్ల వేళలను తెలుసుకునేందుకు ఇప్పుడు కార్డులు అందుబాటులోకి వచ్చాయి. అయితే పూర్వం ఇలాంటి సౌకర్యం ఉండేది కాదు. అందువల్ల సహార్, ఇఫ్తార్ వేళలు తెలియజేసేందుకు ఆయా ప్రాంతాల్లోని మత పెద్దలు తూటాలను పేల్చేవారు. ఆ తర్వాత కాలానుగుణంలో వచ్చిన మార్పుల కారణంగా సహార్, ఇఫ్తార్ల వేళలు తెలియజేసే విధానంలో మార్పులు చోటు చేసుకుంటూ వచ్చాయి. టపాసులు అందుబాటులోకి వచ్చాక టపాసులను పేల్చేవారు. ఆ తర్వాత మైక్లు అందుబాటులోకి వచ్చాక మసీదుల్లోని మైక్ల ద్వారా మౌజన్లు ఉపవాసం ప్రారంభానికి 1 గంట ముందు రోజే దారో ఉఠో ఉఠో అంటూ చెబుతున్నారు. ఇక ఉపవాస దీక్ష ఉపసంహరించే సమయాన్ని కూడా అర్ధగంట నుంచి తెలియజేస్తున్నారు. అయితే మసీదులకు సమీపంలో లేని వారు సైతం సహార్, ఇఫ్తార్ వేళలు పాటించడం కోసం స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారులు, ధనవంతులు సహార్, ఇఫ్తార్ వేళలను తెలియజేసేందుకు కార్డులను ముద్రించి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరి వద్ద సెల్ ఫోన్లు అందుబాటులో ఉండటంతో ఆ పట్టికను ఫోటో తీసి తమ సెల్ ఫోన్లలో భద్రపరుచుకుంటున్నారు. పూర్వం రంజాన్ మాసంలో ఉపవాసం ప్రారంభం, విరమణ సమయాల విషయంలో ఇబ్బందులు పడేవారు. ఈ ఇబ్బందులను గమనించిన ముఫ్తీ మహమ్మద్ రహీముద్దీన్ అబ్దుల్ వాసే ఉపవాస ప్రారంభ, విరమణ సమయ నిర్ధారణ పట్టిక తయారు చేయాలని నిర్ణయించారు. ఈయన ప్రపంచం మొత్తం ఉపవాస దీక్ష పాటించే సమయ పట్టికను 290 పేజీల పుస్తకం మియారుల్ ఔకాత్లో పొందుపరిచారు. ఇప్పటికీ ఈ పుస్తకం ఆధారంగానే ఉపవాస పట్టికను నిర్ధారిస్తున్నారు. ఈ పుస్తకం ఆధారంగా 1968లో తొలిసారిగా ఉపవాస పట్టిక తయారైనట్లు ముస్లింలు చెబుతున్నారు. ఎగువ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతానికి వచ్చేసరికి సహార్, ఇఫ్తార్ వేళల్లో కొన్ని నిమిషాల తేడాతో సమయ పట్టికను రూపొందించారు. అందువల్ల ఒక పట్టణానికి మరో పట్టణానికి 2-3 నిమిషాల తేడాతో సహార్, ఇఫ్తార్ వేళలు ప్రారంభమవుతాయి. సహార్, ఇఫ్తార్ వేళలు తెలియజేసే కార్డుల వల్ల ప్రతి ఒక్కరూ ఖచ్చితమైన సమయానికి సహార్, ఇఫ్తార్ వేళలను పాటించేందుకు వీలవుతుంది. కార్డులు అందుబాటులోకి రాకముందు సహార్, ఇఫ్తార్ వేళలను ఇతరులను అడిగి తెలుసుకోవాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ఆ సమస్య లేదని మత పెద్దలు అంటున్నారు. ఓటు హక్కు ప్రాధాన్యతపై పొంగనూరులో మహిళా సంఘాల వారు అవగాహన కల్పించారు. మంగళవారం పురపాలికలో మెప్మా ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగంపై మహిళా సంఘాల వారికి అవగాహన కల్పిస్తూ ఓటరుగా గర్విస్తున్నాను, ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఏ భయం లేకుండా ఓటు వేయండి, మీ ఎంపిక మీ నిర్ణయం, నైతికంగా ఓటు వేయండి, ఎటువంటి ప్రలోభాలకు లొంగకండి అనే అంశాలను తెలియజేస్తూ ఉన్న బ్యానర్ను ప్రదర్శింపజేశారు. కార్యక్రమంలో సీఎంఎం మధుసూదన్ రెడ్డి, సిఓలు పాల్గొన్నారు. ఆస్తి పన్ను వడ్డీ వసూలుపై ప్రభుత్వం రాయితీ ప్రకటించడంతో ట్యాక్స్ పేయర్లు పురపాలికకు క్యూ కడుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు మార్చి 31వ తేదీ నాటికి వడ్డీ మాఫీ ముగియనుండటంతో బకాయిదారులు పొంగనూరు పురపాలక కార్యాలయంలో పన్ను చెల్లిస్తున్నారు. దీంతో పన్ను వసూళ్ల కౌంటర్ బిజీగా మారింది. సెలవు రోజుల్లోనూ పన్నులు చెల్లించే విధంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు.
వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యం విభాగం వారు ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు పురపాలికలో చేపడుతున్నారు. పుంగనూరు పట్టణం, కుమ్మరి వీధి మరియు తూర్పు మోసాల ప్రాంతాలలో ప్రధాన కాలువలైన రాజు కాలువల్లో పూడికత్తితో చేపట్టి మురుగునీరు నిల్వ లేకుండా శుభ్రం చేశారు. అలాగే దోమలు వృద్ధి చెందకుండా క్రిమి సంహారక మందులు పిచికారీ చేశారు. కార్యక్రమాలను శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకట సుబ్బయ్య పర్యవేక్షించారు. మహిళలు ఒకరికి డబ్బు ఇచ్చేవారుగా ఉండాలి, ఒకరి దగ్గర తీసుకునేవారుగా ఉండకూడదని జిల్లా కలెక్టర్ సగ్లిషన్ మోహన్ తెలిపారు. మంగళవారం ఉదయం స్థానిక డిఆర్డీఏ సమావేశం హాల్ నందు డిఆర్డీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ తులసి, ఎమ్మెల్డీ హర్ష, ఎస్బీఐ రీజనల్ మేనేజర్ శ్రీవాణి కిషోర్ కుమార్ రెడ్డి, జిల్లా సబ్ రిజిస్టర్ ఉషారాణి, దిశ పోలీస్ స్టేషన్ ఎస్ఐ నాగ సౌజన్యలతో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ఒకరికి డబ్బులు ఇచ్చేవారుగా ఉండాలని, ఒకరి దగ్గర డబ్బులు తీసుకునేలా ఉండకూడదన్నారు. మహిళలు తన కాళ్లపై నిలబడినప్పుడే సమాజంలో గౌరవం పెరుగుతుందన్నారు. ఏదైనా చిన్న ఉద్యోగం పొందితే ఆ తర్వాత జీవితంలో ఏమీ చేయలేరన్నారు. ఎవరైనా ఉద్యోగం వద్దనుకుని ఏదైనా వ్యాపారం చేయాలనుకునే వారికి వారి తల్లిదండ్రులు ప్రోత్సహించి సపోర్ట్ చేయాలని, అప్పుడే వారు వ్యాపారంలో రాణించగలరని తెలిపారు. 20 నుండి 25 సంవత్సరాల వయసు ఉన్న మహిళలు ఏదైనా సాధించాలన్నా పట్టుదల వారిలో ఉంటుందని, ఆ సమయంలో వారికి వివాహాలు చేయడం వల్ల వారు అనుకున్నది సాధించలేరని తెలిపారు. మన ఊరిలోనే సంపాదించాలి అనే ఆలోచన విడిచిపెట్టాలన్నారు. ఎక్కడ ఎక్కువ అవకాశాలు ఉంటే అక్కడికి వెళ్ళి సంపాదించాలన్నారు. మీరే అంటే మీ వైపు నుంచి చాలా మంది ఇన్స్పిరేషన్ పొంది మీరే ప్రోత్సాహం అందిస్తుంటారు కాబట్టి, ఒకవేళ ఇంట్లో ఎవరికైనా అలాంటి ఆశ ఉన్నా, లేకపోతే అలాంటి ఆస్పిరేషన్ ఉన్నా, అంటే ఏదైనా చేయాలి, ఏదైనా సొంతంగా పెట్టుకోవాలి, సొంతంగా బిజినెస్ చేయాలి, ఒక నలుగురికి నా వైపు నుంచి నేను ఏమైనా ఉద్యోగం కల్పించాలనుకున్నప్పుడు కొంచెం ప్రోత్సహించడం ఇంపార్టెంట్. సో దయచేసి కొంచెం 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాళ్ళు అనుకున్నది చేయగలిగేటట్లు సపోర్ట్ ఇవ్వగలిగితే, అంతవరకు మీరు ఎన్ని చేసినా ఆ 2 ఏళ్ళు 3 ఇచ్చే సపోర్ట్ అంతకి 2 ఉపయోగపడుతుంది. ఆ టైంలోనే కొంచెం ఏమైనా రిస్క్ తీసుకోగలరు, ఆ టైంలోనే ఏమైనా ఆలోచించగలరు. మిమ్మల్ని వదిలేసి ఇంట్లో వదిలేసి ఏదైనా సిటీలోకి వెళ్ళి బిజినెస్ పెట్టుకోగలిగే స్థాయిలోకి వస్తారు. ఆ టైంలో ఒక నలుగురితో కలిసి మాట్లాడగలిగే ధైర్యం వస్తుంది. సో ఆ ఇంపార్టెంట్ ఏజ్ 20 to 25. సో దయచేసి ఆ ఏజ్లో ఉన్న వాళ్ళని కొంత ప్రోత్సహించడం జరిగితే నాకు చాలా డెవలప్ అవ్వగలిగే ఏజ్. మనంతకు మనం ఇచ్చే పొజిషన్లో ఉండాలి కానీ తీసుకునే పొజిషన్ ఎప్పుడు ఉండదు. అలాంటి స్థాయిలో పిల్లల్ని పెట్టగలిగితే అంతకన్నా మించి ఉమెన్స్ డే అంటే మీరు యాజ్ మదర్స్ వాళ్ళకి చేయగలిగేది కూడా ఉండదు. ఆ స్థాయిలో పెట్టాలి అంటే మీరు వాళ్ళని ఆపకూడదు. 20 నుంచి 24 ఏజ్లో ఆ ఏజ్ గ్రూప్లో ఎవరిని ఆపద్దు. ఆ సొంత కాలం మీద నిలబడే అవకాశాన్ని ఎవరు చెడగొట్టకూడదని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ ఆల్. అన్నింటిలో కూడా ప్రథమ స్థానంలో ఉంది. ఈవెన్ భారతదేశంలో కూడా చిత్తూరు డిస్టిక్ స్టేట్ క్యాపిటల్ లో ఫస్ట్ ప్లేస్ ఉంది. దీనికి అందరికీ కూడా సాధించినటువంటి ఎంకరేజ్మెంట్. అదే కాకుండా బ్యాంక్ లింకేజ్ ద్వారా 1980 కోట్లు డిస్బర్స్మెంట్ చేయడం జరిగింది. సిఐఎఫ్ నిధులని కూడా చక్కగా ప్రతి ఎంఎస్ ఆ రోజు మీకు 30 లక్షలు 40 లక్షలు సిఐఎఫ్ నిధులు ఇస్తే ఈ రోజు ₹1 కోటి వరకు ప్రతి ఎంఎస్ ప్రాఫిట్ లో రన్ చేస్తుంది. దీనికి మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. కాకుండా లైవ్లీహుడ్ యాక్టివిటీస్ కి సాల్వచంద్రత కూడా ఎంకరేజ్మెంట్ గా తీసుకున్నాము. ప్రతి ఎంఎస్ లో కూడా మినిమం ప్రాఫిట్ 20-30,000 తో మనము చాలా వ్యాపారాలను కూడా చేస్తూ ఉన్నాము. తౌడు కావచ్చు, లేకపోతే క్లాత్స్ బట్టలు కావచ్చు, మిగతా వ్యాపారాలన్నీ కూడా ఎంఎస్ ఆ పరిధిలో ఉన్నటువంటివి తీసుకొని వ్యాపారం చేస్తూ ఎంఎస్ అన్ని కూడా ప్రాఫిట్ లో రన్ అవుతున్నాయి సార్. ఇదే కాకుండా ఎఫ్పిఓస్ కూడా మీకు ఇచ్చినటువంటి నిధిని వ్యాపారంలో పోయినసారి మ్యాంగోస్ పెట్టుకున్నారు. మ్యాంగోస్ అన్నింటిలో కూడా చాలా ప్రాఫిట్ రన్ చేసి 5 లక్షలు మనకు తవనంపల్లి ఎఫ్పిఓ కూడా వచ్చింది. సో బిఎంసీస్ ఆల్ ద బిఎంసీస్ అన్నింటినీ కూడా ప్రతిరోజు శ్రీజాకు వేస్తూ మనము 3 lakhs వరకు కూడా టర్నోవర్ని తీసుకొని రావాలి అని ఈ ఇయర్ తీసుకున్నాం. ఇప్పటి వరకు 2,70,000 లీటర్స్ పర్ డే కలెక్షన్స్ చేస్తున్నాము. దీంట్లో కూడా ప్రతి బిఎంసీ తరఫున ఎంఎస్ లో ఎవ్రీ మంత్ 70-80 వేలు ₹1,00,000 కూడా ఎంఎస్ కి ఆదాయం వస్తూ ఉంది. సో ఈ విధంగా మీరు ఏదైనా కూడా మన ఎంఎస్
ఎంఎస్ ప్రాఫిట్ లో రన్ అవుతుంటే సంఘాలన్నీ కూడా బలోపేతం అవుతాయి. అదేవిధంగా ఇప్పుడు మనము డైరెక్ట్ డెబిట్ అంటే ఎక్కడ కూడా క్యాష్ ఆన్ క్యారీ లేకుండా మీరు సంఘాల్లో కూడా చూసింటారు. అవన్నీ కూడా ఓన్లీ త్రూ ఆన్లైన్ ఆర్ బ్యాంక్ లింకేజ్ ద్వారానే మీకు పేమెంట్స్ కూడా రిసీవ్ చేసుకోవడం తిరిగి ఇవ్వడం కూడా జరుగుతుంది. కూతురు కొడుకు అనే తారతమ్యం చూపము. సమాన విద్య ఎదుగుదల కోసం కూతురు కొడుకు ఇద్దరికి సమాన అవకాశం కల్పిస్తాం. బలవంతపు వివాహాలు గృహహింసను మేము కలిసి వ్యతిరేకిస్తాము. ఏ రకమైన హింసనైనా మేము వ్యతిరేకిస్తాము. మేము ఎప్పటికీ చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకోము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆస్తి పన్నుపై వడ్డీ మాఫీ చెల్లించేందుకు క్యూ కడుతున్న బకాయిదారులు. యువతకు ఓటు హక్కుపై అవగాహన కలిగించండి, జిల్లా కలెక్టర్ సగిలిషన్ మోహన్. పుంగనూరుకు వచ్చిన కేంద్ర బలగాలు, పురవీధుల్లో కవాతు. రంజాన్ వేళలు రూపుదిద్దుకున్న వేళ ప్రారంభమైన ఉపవాస దీక్షలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.